నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియోలో మనం మహాభారతంలోని మన అశ్వమేధ పర్వంలోనిది ఒక కథ. ఆ కథ ఎవరి గురించి అయ్యా అంటే సత్తుప్రస్థుడి కథ. వీళ్ళెవ్వరూ మనకి తెలీదు, కానీ మనకు పైననే తెలుసు మహాభారతం కానీ భాగవతం కానీ. అయితే లోతుకు వెళ్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ ఉంటుంది. అలాగే అశ్వమేధ పర్వంలో సత్తు ప్రస్తుడి కథ అంట. ఆయన ఎవరు, ఏంటి, అసలు ఆయన కథ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఆత్మీయులను కోల్పోయి బాధపడుతున్న ధర్మరాజుని అశ్వమేధ యాగం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమని పండితులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం ప్రారంభించిన యాగానికి దేశ దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు, లక్షలాది ప్రజలు విచ్చేసి యాగాన్ని తిలకించారు. యాగానికి వచ్చిన వారిలో యోగ్యులకు సువర్ణ, రత్న, మణి దానాలతో పాటుగా వస్త్రదానంతో పాటు అన్నదానం కూడా జరిగింది. అలా సర్వజనులను సంతృప్తిపరిచిన ధర్మరాజు మీద దేవతలు పూలవానలు కురిపించి ఆశీర్వదించారు. అదే సమయంలో యాగశీల సమీపానికి ఒక ముంగిస వచ్చింది. అందరూ యాగశీలలోకి ముంగిస ఎలా వచ్చిందని ఆశ్చర్యపడి చూస్తుండగా ఆ ముంగిస నవ్వుతూ, దేవతలు ఆనందించే యాగమా ఇది అంది. ఆ మాటలకి అందరూ తెల్లబోయారు. దాని శరీరం ఒక భాగం బంగారు కాంతులీనుతుండగా మరోవైపు మామూలు చర్మం ఉంది. సత్తుప్రస్థుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అని అన్నది ముంగిస. అందరూ తెల్లబోయి, ఎవరా మహానీయుడు, ఏమ కథ అని అడిగారు. ఆతృతగా ప్రశ్నించిన వారిని చూసి ముంగీస ఇలా చెప్పింది. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా క్రితం సత్తుప్రస్థుడనే పేరుగల గృహస్థు ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక్క కుమారుడు. ఆయన భార్య, కొడుకు, కోడలతో కలిసి సర్వభూతకోటిని దయచూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటుండేవాడు. కొడుకు, కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఎవరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మ మీదనే మనస్సు నిలిపి జీవితం సాగించటానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వరునికే అర్పించేవారు. అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమంగా పంచుకొని తినటానికి సిద్ధమవుతుండగా ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. ఎముకలు బయటపడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు. ఆయనను ఆదరంగా తీసుకువచ్చి, ఆర్య, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఏ ప్రాణికి హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేం తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారమిది. దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని ఆ గృహస్థు తన భాగం ఆయనకు వడ్డించాడు. అది ఆరగించి తనకు ఇంకా ఆకలిగా ఉందన్నాడు. ఆ మాట వింటూనే భార్య తన భాగం కూడా ఇచ్చేసింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలి తీరలేదని తెలిసి కొడుకు, కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి ఆయన ఆనందంతో, నాయనా, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతో పాటే నీ కుటుంబమంతా ఆకలితో ఉన్నా కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్ని దారుణాలైనా చేస్తాడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు గ్రహిస్తారు. దయగలవారే ఆశలకు దూరం కాగలరు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అని చెబుతుండగా దేవ విమానం వచ్చి వారందరినీ తీసుకొని వెళ్ళింది. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం
ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన ఆ ప్రక్క పాదతీర్థం తగిలి నా శరీరంలోని ఆ భాగం బంగారుమయమైంది. దానం అంటే అదే. అనంతరం ఎన్నో ఎన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగీసం. ఇదండి సత్తుప్రస్తుడి కథ. చాలా బాగుంది కదా. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోన్నమః. ఓం తచ్చత్. స్వస్తి.